వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నీ గూడు చెదిరింది అని ఓ పాట ఉంటుంది. నాకు అది గుర్తొస్తోంది. సాక్షిని, వైఎస్ఆర్సీపీని చూస్తుంటే. వైఎస్ఆర్సీపీ భూస్థాపితమే. మరి ఆ 13, 14 మందితోటి జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసైతే అసెంబ్లీలో అడుగు పెట్టడు. ఇంకో గంట, 2 గంటల్లో రాజీనామా కూడా గవర్నర్‌కి ఇచ్చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా తెలుస్తోంది. ఇక సాక్షి ఛానల్ మరి ముందుకు ఎలా వెళ్తుంది? ఏం నడుస్తుంది? ఎందుకంటే ఈసారి పొరపాటున ఒక అబద్ధాన్ని గనక వాళ్ళ ఛానెల్‌లో ప్లే చేసినా, ఒక వార్తని వార్తలాగా ప్రెజెంట్ చేయకపోయినా, ఈసారి కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు చూసారా? అలాగే దెబ్బలు కొట్టడానికే సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనేది చెప్పుకోవాలి. ఇక్కడ దేనికి సిద్ధంగా ఉన్నారంటే, మేము పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అన్నది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఇక ఏం చెప్తాం దాని గురించి? సో, సాక్షి వాళ్ళ ఆక్రందన ఎలా ఉన్నాయి అంటే, జస్ట్ ఒకసారి వీడియో చూడండి మీరు. మేము ఇక్కడే కలుస్తాం. అంటే ప్రతి ఛానెల్‌లో కూడా నేషనల్ వైడ్ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారు. యాంకర్స్ కూర్చుంటున్నారు అంతా అవుతుంది. కానీ సాక్షి దగ్గరికొచ్చేసరికి గత 2 గంటలుగా అందులో పాపం యాంకర్‌లు ఉన్నారా? రాజీనామా చేసి పోయారా తెలీదు. బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ తప్ప ఏమీ వినిపించట్లా. మాట, పలుకు లేకుండా స్క్రీన్ మీద కంప్లీట్ ఆ డీటెయిల్స్ యేసుకుంటా ఎక్కడేం మారుతుందనేది అదే చూపిస్తున్నాడు. అంటే చూపించాలి కదా! మళ్ళీ లేదంటే బ్రాడ్‌కాస్టింగ్ అసోసియేషన్ వాళ్ళు, ఈ మీడియా బ్యూరోకి సంబంధించినటువంటి వాళ్ళు మళ్ళీ దాని మీద కంప్లెయింట్ ఏమైనా లాడ్జ్ అయితే తీసి పడదొబ్బుతారు. ఇప్పటికే ఒకసారి లైసెన్స్ క్యాన్సిల్ అయింది. అందరికీ తెలిసినటువంటి విషయమే. మొత్తానికి దాని మీద స్టే నడుస్తోంది. ఈసారి స్టే ఎగిరిపోయిందంటే సాక్షి ఛానల్ వెళ్లి బంగాళాఖాతంలో కలిసిపోవడం తప్పితే ఏం లేదు. సో, సాక్షి రిపోర్టర్లు కావచ్చు, సాక్షిలో పనిచేసేవాళ్ళు కావచ్చు, దయచేసి మీ ఉద్యోగాలను సెక్యూర్ చేసుకోండి. మంచి సంస్థలు ఏమైనా ఉంటే చూసుకోండి. లేదు ఇంకా ఆల్టర్‌నేట్ ఏమైనా ఉంటే చూసుకుంటేనే మీకు సరిపోతుంది. అలాగే చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా మొత్తం అన్నీ కాస్త ఇప్పుడింకా షట్టింగ్ డౌన్ లేకపోతే అక్కడ కూడా చెప్పానుగా, కుక్క కాటుకి చెప్పు దెబ్బ. చాలా మంది ప్రగల్భాలు పలికారు నిన్నటి వరకు కూడా, జాతకాలు చెప్పేటువంటి వాళ్ళు, అనలిస్టులు ఎంతోమంది. మరి ఇప్పుడు ఎందుకు సాక్షి ఛానెల్‌లో కూర్చొని వాళ్ళు మాట్లాడడం లేదు నాకైతే అర్థం కావట్లేదు. అలా ఉంది పరిస్థితి. చూద్దాం మరి సాయంత్రానికి సాక్షికి వేకెంట్ అని ఏమన్నా పెట్టేస్తారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.